సరే అన్న, ఫుల్ అంటే బాగా నవ్వుకున్నాం నాన్ స్టాప్. ఇప్పుడు మీకు బాగా నచ్చిన సెటరికల్ కానీ డైలాగ్ కానీ అంటే అదేంటి? ఈ సినిమా వద్దు, బయట మేము ఏమడిగినా 16 చెప్తారు కాబట్టి నేను అవుట్ అండ్ అవుట్ వచ్చి కామెడీ. ఐ థింక్ దాన్ని మేము మళ్ళీ కాపీ కొట్టినది. బేసిక్లీ బ్రహ్మానందం గారు చెప్పింది, నాగార్జున గారు అడుగుతారు కదా, సార్ ముందు ఆవిడ మిమ్మల్ని ప్రేమించారా లేకపోతే మీరు ఆవిడని ప్రేమించారా అని ఆ సినిమాలో అడుగుతారు, మన్మధుడు సినిమాలో. సో ఐ ఫీల్ డెఫినెట్లీ బ్రహ్మానందం గారు అక్కడ వారు చెప్పింది అంటే ముందు ఆవిడ నన్ను ప్రేమించింది, తర్వాత నేను ప్రేమించాల్సి వచ్చింది అని ఏదైతే అంటారో అది ఐ ఫీల్ డెఫినెట్లీ ద మోస్ట్ సెటరికల్ నా ఉద్దేశంలో అది. ఓకే మేడం, మీకు అదే అండి, సేమ్. మీరు ఎలా ఉందంటే ఆయన ఇల్లు అంటే మీరు వాకిల్లు అన్నట్టే ఉంది. మీరు చెప్పాలి కదా. ఏమంటే అవన్నీ అక్కడ ఫుటేజ్లు ఇచ్చేసాను కదండి, కొంచెం అలసిపోయాను కాబట్టి. ఏం చెప్పానండి టామ్ క్రూజ్ గారి దగ్గర? ఎగ్జాక్ట్లీ. నో బట్ దట్స్ వన్ ఆఫ్, అంటే అలా సినిమా నుంచి అలా ఆలోచించాలంటే నాకు డైలాగ్ ఎనీథింగ్ satirical dialogue from any film that you remember. బ్రహ్మానందం గారి చాలా, నువ్వు నేను పాడుతున్న తాళం ఏంటి, నువ్వు ఆడుతున్న రాగం ఏంటి, దోస్ 2-4 దోస్ ఐ రియలీ లైక్. జఫా అనేది నేను అంత వాడేసుకున్నాను యాక్చువల్లీ నా వీడియోస్లో. ఓకే బెహరా గారు మీరు చెప్పండి. సెటరికల్ డైలాగ్ గానే ఉంటుంది కానీ స్ట్రైట్ డైలాగ్ అది. చాలా మంది వెళ్ళి అడిగినప్పుడు, మనకి ఇంట్లో వెళ్ళి అడిగినప్పుడు మనం అదే చెప్పాలనిపిస్తుంది. అది విన్న తర్వాత బాగా నవ్వుకుంటే చెప్పాను రిలేటివ్స్ లో అట్లా అదైతే అన్న మీకు డైలాగ్. నో, నాకు సూపర్ అనే సినిమాలో, పూరి జగన్నాథ్ గారి సినిమాలో ఆలీ గారు స్కెచ్ చేస్తుంటారు, 100 రూపాయలు ఇస్తే మీది గీసి మీకు గీస్తాడు అంటారు కదా. దాని తర్వాత బ్రహ్మానందం గారు వాడిని అడిగి తీసుకొని అంటాడు. ఆ డైలాగ్ నాకు చాలా ఇష్టం యాక్చువల్లీ. అవును మామ, లైక్ వెరీ వెరీ మినిమల్ అసలు. ఎంత ఐకానిక్ గా చెప్తారు బ్రహ్మానందం గారు. నడి తీసుకో బా. ఇంటర్వ్యూ ఎంత ఫన్గా ఉందంటే అసలు సినిమా ఇంకెంత ఫన్. చాలా చాలా ఎక్కువ అవుతారు. అండ్ ప్లీజ్ అంటే నేను చాలా జెన్యున్గా అడుగుతున్నాను మిమ్మల్ని. అంటే మీరు మీకు ఏదైనా ఫేక్ అకౌంట్ ఉన్నా కూడా బట్ జెన్యున్గా రాయండి దాంట్లో అయినా. అంటే మీకు ఫేక్ అకౌంట్ అంటే గుర్తొచ్చింది, మీకు ఇన్స్టాగ్రామ్ ఫేక్ అకౌంట్ గా ఫాలో అవుతున్నా అది తెలిసిందా? అంటే మీకు ఒక ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారు ఫేక్ అకౌంట్ లో ఫాలో అవుతున్నారు కదా, అది ఏమన్నా తెలిసిందా? లేదండి, నాకు అసలు ఎలా ఎతుకుతాం ఫేక్ అకౌంట్? అడగలేదా ఆయన్ని మీ ఫేక్ అకౌంట్? నాకు చెప్పారు.